ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో తిరుపతి జిల్లా రేవే కోడూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. కేంద్ర మంత్రులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ కార్యక్రమం ప్రారంభించనున్నారు. దీనికోసం ముక్కవారిపల్లిలో భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో మదనపల్లిలో హీరో మోటాకాప్స్ హెలీప్యాడ్ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా ముక్కవారిపల్లి హెలీప్యాడ్కు వస్తారు. ముక్కవారిపల్లి సభావేదిక వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొని వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం ప్రారంభిస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సుధీర్. సో ఈరోజు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ టైంకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు, షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? రైట్ సతీష్, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఇవాళ అయితే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, మరోపక్క కేంద్ర మంత్రులు కూడా ఇవాళ అయితే కనుక రైల్వే కోడూరు నియోజకవర్గంలో పర్యటించాలని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వికసిత్ భారత్ అలాగే గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక్ మిషన్ ఈ మహాసభకు కూడా ఇవాళ అయితే కనుక వీళ్ళందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం దాదాపుగా 9:40 కూడా ఏదైతే మదనపల్లి నుంచి కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఏదైతే ముక్కవారిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ ప్రాంగణానికి చేరుకున్నారో అక్కడి నుంచి కూడా ఎవరైతే రోడ్డు మార్గాన్ని కూడా మనం చూసుకోవచ్చు, తిరుపతి నుంచి కూడా రోడ్డు మార్గాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి ఏదైతే ముక్కవారిపల్లిలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్రములతో పాటు కూడా ఏదైతే ముక్కవారిపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మనం చూసుకోవచ్చు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ అండ్ ఆజీవిక్ మిషన్ ఈ సభకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించాలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు ఇక్కడ అయిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇక్కడికే భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తండోపతండాలు రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే మొట్టమొదటిసారి ఇద్దరి కళ్ళకైతే కూడా అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కళ్ళకైతే కూడా మొట్టమొదటిసారి ఇక్కడికి రావడంతో కూడా పూర్తి స్థాయిలో అభిమానులు కోలాహలంగా ఇక్కడ వస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడిన కొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. ఏంటి మేడం చెప్పండి, మొట్టమొదటిసారిగా కూడా పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు ఇద్దరు కలకల్లో కూడా ఇక్కడ రానున్నారు, ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? నమస్తే. ఇప్పుడు రైల్వే కోడూరుకి ఏదైతే రామ్జీ లాంచ్ ప్రోగ్రామ్ ఉందో దానికి ఓబుల్వారిపల్లి ముక్కవారిపల్లి విలేజ్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. అలాగే ఎలక్షన్ తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొదటిసారిగా రైల్వే కోడూరుకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రావడము చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ హయామే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ 20 సంవత్సరాల తర్వాత మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు శ్రీ అరవ శ్రీధర్ గారు గెలవడం అది ఒక గర్వకారణం అని ఒక బ్రాండ్ వేశారు. అలాగే ఇప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మరి ఒక బ్రాండ్ అంటే రైల్వే కోడూరు అంటే ఎన్డీఏ కూటమి అనే బ్రాండ్ ఇక్కడ చిరస్థాయిగా నిలిచిపోతాదని మేమందరం రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామని. మేడం మీరు చెప్పండి, ఏంటి ఈరోజు సభ ఎలా ఉండబోతుంది, ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఉన్నాయి? కేంద్ర మంత్రులు అన్నారు, మరోపక్క ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అన్నారు, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఫస్ట్ టైం రైల్వే కోడూరుకి వస్తున్నారు. వీళ్ళు రావడం వల్ల మా నియోజకవర్గానికి ఇంకా చాలా అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఇంకా కొన్ని ఏదన్నా ప్రత్యేక నిధులు కూడా మా రైల్వే కోడూరు కేటాయిస్తారని మేము ఆశిస్తున్నాము. మీరు చెప్పండి, రైల్వే కోడూరు నియోజకవర్గం అంటేనే దాదాపుగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి లేదనే మాట ఉన్నది. ఈసారి చంద్రబాబు డిప్యూటీ సీఎం కూడా ఇక్కడికి ఎటువంటి సంక్షేమ పథకాలు ఇస్తారు, అలాగే చంద్రబాబు కూడా వరాల జల్లు కురిపిస్తారు అనుకుంటారు? గత 20 సంవత్సరాల నుండి కూడా రైల్వే కోడూరు నియోజకవర్గం చాలా వెనుకబడి ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా ఏమీ జరగలేదు. ఏదో మొన్న ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా రైల్వే కోడూరు నియోజకవర్గానికి ఆ ఎమ్మెల్యే 4 సార్లు ఉన్నాడు. 4 సార్లు కూడా ఆయన చేసిండేది ఏమీ లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండాది. గతంలో అందరూ కూడా చాలా వాగ్దానాలు చేశారు. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ అన్నారు, వెంకటగిరికి రోడ్డు అడవిలో నుంచి రోడ్డు వేస్తామన్నారు, వాగేటి కోనకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం, ప్రతి ఒక్క పొలానికి నీరు తెస్తామని చెప్పేసి గత ప్రభుత్వాలు ఎన్నో వాగ్దానాలు చేసినాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి వల్ల రైల్వే కోడూరు నియోజకవర్గం పూర్తి అభివృద్ధి పదంలో నడుస్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పైన కేంద్రంలో బీజేపీ అధికారంలో మోడీ గారి నాయకత్వంలో కానీ
ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు కూడా ఈరోజు విచ్చేస్తున్న కేంద్ర మంత్రులు చౌహాన్ గారు కానీ అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి తమ వంతు తప్పకుండా కోడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపించడానికి కావలసిన ఇక్కడ కార్యక్రమాలు ఏవైతే అవసరాలు ఉన్నాయో మౌలిక వసతులు ఏముండాయో వాటిని అన్నిటికి కూడా పల్లె పల్లెకు రోడ్డు అలాగే పేదవారికి ఇల్లు లేని వారికి ఇల్లు అన్నీ కూడా వసతులు కల్పించేదానికి ఈరోజు వరాల జల్లు కురిపిస్తారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ నియోజకవర్గం రూపానందరెడ్డి గారి నాయకత్వంలో బాగా అభివృద్ధి చెందుతుంది. అదే ఇక్కడ చిరస్థాయిగా నిలబడిపోతుంది అనేసి తెలియజేస్తున్నాం. ఇది మనం మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఇద్దరి కలయికలు అటు రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, మరొక డిప్యూటీ సీఎం ఇద్దరి కలయికలు కూడా మొట్టమొదటిసారిగా ఏదైతే రైల్వే కోడ్ నియోజకవర్గం అంటే ముక్కవారిపల్లిలో అయితే కనుక ఇవాళ అయితే కనుక పూర్తిస్థాయిలో ఏదైతే మనం చూసుకోవచ్చు వికసిత్ భారత్ అలాగే ఫర్జీ అనేది సంబంధించి ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి సంబంధించి ఈరోజు మొట్టమొదటి అడుగు ఇక్కడి నుంచే వేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి ఇక్కడ టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. మరొక తిరుపతి జిల్లా కలెక్టర్ కావచ్చు అలాగే తిరుపతి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అడుగడుగున పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున 400 సీసీ కెమెరాలతో కావచ్చు అలాగే 1500 మంది పోలీస్ బలగాలతో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే డిప్యూటీ సీఎం రైల్వే కోడూరు నియోజకవర్గం వచ్చారో దీనికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గానికి కావచ్చు అటు సీఎం కావచ్చు వరాల జల్లులు కురిపించే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు వెంకటగిరికి సంబంధించిన రోడ్డు కావచ్చు అలాగే మంగంపేటకు సంబంధించిన మైన్స్ కావచ్చు ఇలాంటి ప్రధానంగా చూసుకుంటే కనుక రైల్వే కోడ్లో అనేక అంశాలు ఉన్నాయి. ఈ అనేక అంశాలకు సంబంధించినటువంటి వరాల జల్లులు కురిపించే అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి మనం ఉందని చెప్పుకోవచ్చు. సతీష్ రైట్, థ్యాంక్ యూ సుధీర్.